ఆ జిల్లాలో అమాత్య పదవి ఎవరికన్నా ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడినట్లయింది. ఆ సీనియర్ నేత వైపే మొగ్గు చూపిందట అధిష్టానం. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ పెద్ద ఆయన కోసం గట్టిగానే ప్రయత్నం చేశారట. మరోవైపు కీలక శాఖ కూడా ఇవ్వనున్నారట. విషయం తెలిసి ఆలస్యమైన అదృష్టం అంటే ఆయనదే అనుకుంటున్నారంతా. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కసరత్తు దాదాపు పూర్తయింది. 6 బెర్తులున్న ఈ విస్తరణలో 4గురికి సీఎం రేవంత్ టీంలో చోటు దక్కనుందని తెలుస్తోంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 2వ విడత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కనుంది. అమాత్య పదవి కోసం 3-4 పేర్లు ఈ జిల్లా నుంచి బలంగా వినిపించాయి. ఎవరికి వారే కాంగ్రెస్ అధిష్టానం దగ్గర గట్టి ప్రయత్నాలే చేశారు. బోధన ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మైనార్టీ కోటా నుంచి షబ్బీర్ అలీ పేర్లు బలంగా వినిపించాయి. అయితే మహేష్ కుమార్ గౌడ్కి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి జిల్లాకు ఈసారి కూడా మంత్రి ఛాన్స్ లేనట్లే కనిపిస్తోంది. మదన్ మోహన్ రావు ఢిల్లీలో ఎంత లాబియింగ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వైపే ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపారు. సుదర్శన్ రెడ్డి సీనియర్ లీడర్. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సుదర్శన్ రెడ్డికే ఓకే చెప్పారు. దీంతో బోధన ఎమ్మెల్యేకు మంత్రి పదవి పక్కా అంటున్నారు. గతంలో సుదర్శన్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. ఈసారి ఆయనకు కీలకమైన హోంశాఖ అప్పగించాలనే ఆలోచనతో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. మరోవైపు కామారెడ్డి జిల్లాకు ఈ ప్రభుత్వంలో కూడా మంత్రి పదవి దక్కదన్న సంకేతాలతో ఆ జిల్లా నేతలు అసంతృప్తిలో ఉన్నారు. ఈ మధ్య బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు తగిన గౌరవం ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్టు సమాచారం. కామారెడ్డి జిల్లాకు చెందిన మైనార్టీ నాయకుడు షబ్బీర్ అలీకి మైనార్టీ కోటా కింద మంత్రి పదవి దక్కుతుందని భావించారు. అటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యంతో గట్టి ప్రయత్నాలే చేశారట. కానీ చివరికి ఢిల్లీ పెద్దలు సీఎం రేవంత్ మాటకే ఓకే చెప్పారట. ప్రస్తుతం షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మదన్ మోహన్, లక్ష్మీ కాంతారావుకి కార్పొరేషన్ పదవులు దక్కే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇందూరు జిల్లాకు ఈసారి హోంశాఖ దక్కనుందన్న వార్తలు జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ తెస్తోంది.